హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ వచ్చేసి మోతిచూరి లడ్డు. అవును, ఇంట్లోనే మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను దానికోసమని 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. నా దగ్గర లావుగా ఉండే సగ్గుబియ్యమే ఉన్నాయి, నేను అవే తీసుకున్నాను. మీకు ఏవి దొరికితే అవి తీసుకోండి. ఇంకా సన్నగా ఉండే సగ్గుబియ్యం అయితే కనుక చాలా బాగా వస్తుంది. నా దగ్గర ఉన్న వాటితో నేను చేసేసాను. ఫస్ట్ నేను కప్పు తీసుకొని అవి ఒక 6 అవర్స్ నానబెట్టేసాను. నానబెట్టిన తర్వాత ఇంకా మంచిగా నానిపోయినాయి. నానిపోయాక అవి జల్లెడతో మొత్తం వాటర్ అంతా కారిపోయేటట్టుగా చూసుకోవాలి, తేమ లేకుండా చేసుకోవాలి. అన్నీ వేరే బౌల్లోకి వేసుకొని మన దగ్గర నెయ్యి ఉంటే నెయ్యితో ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్తో చేసుకోవచ్చు. నేనైతే మా పిల్లలు నెయ్యి తినారని నేను ఆయిల్తోనే చేశాను. చాలా బాగా వస్తాయండి. ఏం ఆయిలే నెయ్యే కావాలి అనేది ఏం లేదు, చాలా బాగా వస్తుంది. ఓ ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి నేనైతే మంచిగా ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేశాను. వాటిని నీట్గా వేయించాను. మరీ గోల్డ్ కలర్ రావాల్సిన అవసరం కూడా లేదు. 10 నిమిషాలు దాంట్లో ఉన్న తేమ మొత్తం పోయే వరకు వేయించితే సరిపోతుంది. పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ఎవరైనా మన ఇంటికి అనుకోకుండా సడన్గా ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు స్వీట్ చేయాలంటే కన్నా ఇది వెరైటీగా ఉంటుంది, బాగా సింపుల్గా కూడా ఉంటుంది. 10 మినిట్స్ అంతలోపే అయిపోతుంది రెసిపీ. చాలా తక్కువ టైంలో స్పెషల్గా చేసి పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. మంచిగా తేమ మొత్తం పోయింది. మనం వేసిన నెయ్యి ఆయిల్ పైకి వచ్చేటప్పుడు కొంచెం నేను ఫుడ్ కలర్ వేసాను. ఫుడ్ కలర్ వేయడం వల్ల మంచిగా కలర్ వస్తుంది. కొద్దిగా వేసాను ఫుడ్ కలరు. మళ్ళీ షుగర్ కూడా వేసాను. షుగరు నేను 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను. అదిగోండి, 1/2 కప్పు షుగర్ వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉంచి మంచిగా మొత్తం అది షుగర్ కరిగిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. స్లోగా కలుపుకోవాలి. మీకు దగ్గరలో అవి సన్న సగ్గుబియ్యం కన్నా దొరికితే అవే చేసుకోండి, అదైతే ఇంకా చాలా సూపర్గా వస్తుంది. నా దగ్గర ఉన్న వాటితో నేను చేస్తున్నాను. చూడండి, అయిపోయింది, రెడీ అయిపోయింది. నేను లడ్డూలు కూడా చుట్టేసాను. చాలా బాగా వచ్చినాయి. మా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తిన్నారు. చూడండి ఫ్రెండ్స్, చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా పిల్లలు అందరూ తినేసినారు, అప్పటికే అందరికి ఇచ్చేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.